శ్రీమాత్రే నమ. ఐం సరస్వత్యై నమ. దుందుర్గాయ నమ. యా దేవీ సర్వభూతేషు మాతరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దత్తాత్రేయాయ నమః. క్లీం క్లీం మహాకాళికాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా, గ్రహాల యొక్క ప్రభావం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభయోగాలు, ధనయోగాలు, అష్టైశ్వర్య యోగాలు సిద్ధిస్తాయనేది మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే బుధుడు అంగారకుడు కలిగితో పాటు త్రిగ్రహ కూటమి అంతా కూడా మీనరాశిలో అంతా కూడా సంచారం చేస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మీనరాశిలో శని భగవానుడు అంగారకుడు కలియిక అనేది స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ కుంభరాశిలో అంతా కూడా రాహు చంద్రుడి యొక్క కలియిక జరుగుతుంది. సింహరాశిలో అంతా కూడా చూసుకుంటే కేతు యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా రవి భగవానుడు అంతా కూడా ఏప్రిల్ నెల 14-15 తారీఖులో అంతా కూడా చూసుకుంటే మేషరాశిలో ఉచ్చస్థానాన్ని పొందుతున్నారు. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రవి భగవానుడు అంతా కూడా ప్రభుత్వ రంగానికి అంతా కూడా కారణమవుతుంటారు. ఎవరైతే కనుక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ శుక్ర భగవానుడు అంతా కూడా ఏప్రిల్ నెల 18వ తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే స్థానచలనం జరుగుతుంది. అంటే రాశి మారుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి నుంచి ఈ యొక్క వృషభ రాశికి అంతా కూడా తన సొంతిల్లైన ఈ యొక్క స్వచ్ఛేత్రమైన వృషభ రాశికి అంతా కూడా సంచారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక గోమాత సేవ చేస్తూ ఉంటారో తద్వారా మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచారత్య బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. గోచార చక్రంలో అంతా కూడా ఇక్కడ కాలసర్ప స్తంభంలో ఉందన్నమాట. కాలసర్ప దోషంలో ఉంది కాబట్టి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా ఎటువంటి పరిహారం అంతా కూడా ఆచరిస్తే కనుక రాజయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి, ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతుంది అంతా కూడా విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా చెప్తాం. తద్వారా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా జగన్మాత అనుగ్రహం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శ్రీమా కుంభరాశి జాతకులకి గోచారిత్య ఏప్రిల్ మాస ఫలితాల్లో భాగంగా ఏ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉన్నాయి అంతా కూడా విశ్లేషణ చేసి చెప్పడం జరుగుతుంది. ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీనరాశిలో శనీశ్వరుడు సంచారం, రవి మరియు శనీశ్వరుడు అంగారకుడు బుధ భగవానుడు గోచారిత్య సంచారం మేరకు మీకంతా కూడా చూసుకుంటే మిశ్రమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా ఇక్కడ సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో మార్పు చెందిన తర్వాత లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఏప్రిల్ 16వ తారీఖు తర్వాత నుంచి మీకు అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం. పంచమస్త బృహస్పతి యోగం వల్ల వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా తులసి మాలలు సమర్పించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన చేసుకోవడం, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల అఖండ శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఆ వృక్షరాజం దగ్గరంతా కూడా నువ్వులు నూతో దీపారాధన చేయడం, ఉప్పు దీపానంతా కూడా పెట్టడం, అక్కడ మహాలక్ష్మీదేవి సహస్రనామాలు కానీ, లక్ష్మీ కవచాన్ని కానీ, దత్తాత్రేయ కవచాన్ని కానీ, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అష్టకాన్ని కానీ, శ్రీకృష్ణ అష్టకాన్ని కానీ చదువుకోవడం కానీ, చిమ్మిలిని నివేదన చేయడం కానీ అంతా కూడా చేసుకోవడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటుంది. చీమలికి ఆహారం పెట్టడం, నల్లటి శునకాలకంతా కూడా ఆహారం పెట్టడం, పశుపక్షాదులకంతా కూడా అంటే పక్షులకి ఆహారంగా మీరంతా కూడా పెడుతూ ఉండడం వల్ల మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో కుంభరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, ఇక్కడ కాలభైరవ స్వామి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, హనుమతారాధనలో భాగంగా వడమాల, అప్పలమాల అంతా కూడా సమర్పించడం, సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల అఖండ శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా
ఓం సూర్యాయ నమ, అర్కాయ నమ, మిత్రాయ నమ, భానమే నమ, పూషాయ నమ, మార్తాండాయ నమ, ప్రచండ తీసే నమ, సర్వలోక పితామహి నమ, సవిత్రా సూర్యనారాయణ స్వామి నమ. నామాలంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం. శ్రీం కమలవాసిన్యై నమ, శ్రీం కమలవాసిన్యై నమ, శ్రీం కమలవాసిన్యై నమ, ఓం శ్రీం కమలవాసిన్యై నమ. నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. జగన్మాత అనుగ్రహం కోసం మీరంతా కూడా లలితా సహస్రనామ పారాయణం అంతా కూడా ఆచరించుకోవడం, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటాయి. శంకుపూలతో పరమేశ్వరుని అర్చించడం వల్ల, చెరుకు రసంతో, నారికల జలంతో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండ శుభ ఫలితాలు పొందుతారు. ప్రధానంగా దత్తాత్రేయ ఆరాధన యోగకరంగా ఉంటుంది. శనగలు, బొబ్బర్లు, ఉలవలు మరియు కందిపప్పు అంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శనీశ్వరి ప్రీతికరంగా నల్లనూలు దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి తెల్ల గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయనంతా కూడా బ్రాహ్మణత్వంకి అమావాస్య వేళలంతా కూడా దానం చేయడం వల్ల అఖండ కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రి నమ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏప్రిల్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది, కాలసర్ప దోషంలో ఉంది. కావున మీరంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఎక్కువ గ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నాయి. కావున ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసుకోవడం, దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, దుర్గామాత దేవాలయంలో కానీ, మహాకాళి దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని వెలిగించడం, పసుపుతో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల శుభకార్యాలు నెరవేరడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం దొరకడం కానీ, పసుపుతో అభిషేకం చేయించడం వల్ల కార్యసిద్ధి కలగడం, మంగళకరమైన జీవితం జీవించడానికి కానీ, అనుకున్న పనులు అనుకునే సమయంలో జరగడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. నవధాన్యాలతోటి యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవధాన్యాలంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఉప్పు దీపాన్ని పెట్టడం వల్ల అఖండ దీపంలో అంతా కూడా మట్టి ప్రపంచంలో ఈ యొక్క నువ్వుల నూనె కానీ, ఆవ నూనె కానీ వేసి ఈ యొక్క అఖండ దీపారాధన చేయడం, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది, రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా బ్రాహ్మణోత్వం కంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా వస్త్రదానం చేయడం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మామిడి పళ్ళు ఎవరైతే దానం చేస్తున్నారో, ఆధారంగా ఏప్రిల్ మాసంలో మామిడి పళ్ళని ఎవరైతే దానం చేస్తున్నారో బ్రాహ్మణత్వంకంతా కూడా పితృదోష నివారణ అవుతుంది. తద్వారా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది. బ్రాహ్మణత్వంకంతా కూడా కూష్మాండ దానం చేయడం వల్ల నరఘోష, నరపీడ, నరశాప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధలు, రుణబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ అంగారకుడు శనీశ్వరుడు కలియిక జరుగుతుంది. కావున స్వల్పంగా మనస్పర్ధలు జరగడం కానీ, మాట పట్టింపు జరగడం కానీ, కోప ఆవేశాలు జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. కావున మనశ్శాంతంగా మీరంతా కూడా మౌనాన్ని పాటించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. సకాలంలో పని అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రాణాలు చేయడం వల్ల లాభిస్తూ ఉంటారు. తద్వారా పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ఏప్రిల్లో అంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల, సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల మంచి శుభకార్యాలు నెరవేరడానికి, అదృష్ట యోగం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రి